నమస్తే, వెల్కమ్ టు విజిల్. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్న ప్రశ్నకు వైసీపీ నాయకులు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? సంచల వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడుతనం కాదా? కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడకుండా చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేశారా? మళ్ళీ అదే రొచ్చు రాజకీయాన్ని వైసీపీ నమ్ముకుందా? తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ వైసీపీ నాయకత్వం ప్రమాదకరమైన దారిని ఎంచుకుందా? నిజాలపై చర్చ జరపకుండా వ్యక్తిగత దాడి స్థాయి దాటి సామూహిక గుర్తింపులను టార్గెట్ చేసే భాషను ఎంచుకుందా? చంద్రబాబు పాపిస్టోడు, చంద్రబాబుది ప్రత్యేకమైన తెగ, రాక్షస తెగ అనడంలో అంతరార్థమేంటి? ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి తప్పతాగి పీతుల్లో పడుకున్న వాడి భాష ఎందుకు వాడినట్లు? చంద్రబాబు నాయుడుగా వ్యక్తిని మాత్రమే కాకుండా ఆయన కులాన్ని, సామాజిక గుర్తింపును టార్గెట్ చేసే వ్యాఖ్యలు చేయడంలో అసలు కుల కుటిలత్వమేంటి? చంద్రబాబు గుండు కొట్టించుకొని క్షమాపణ చెప్పాలన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల అసలు మర్మమేంటి? తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న వ్యూహమేంటి? వాచ్ ఆన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ విజిల్ న్యూస్ లో.